ఓకే, గౌరీ సతీష్ గారు, అంటే ఏంటి మీరు అధికారంలో లేరు కాబట్టి ఈ ఎన్నికల నిర్వహణనే తప్పుపడుతూ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు అధికార విపక్షాలు అనుకోవడం, విమర్శించుకోవడం, ప్రతి విమర్శలు, కౌంటర్లు, అటాక్లు ఇవన్నీ సహజం. ఇప్పుడు రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఆ సంస్థ మీద కూడా అంటే ఎన్నికల నిర్వహణనే తప్పుపడుతున్నారు అనేది, రాజకీయం కోసం ఇలా చేస్తున్నారు మీరు అనేది బీజేపీ క్వశ్చన్, విమర్శ, వాటెవర్. ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి మా నాగేంద్రన్న గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం అందరం కూడా ఒకసారి ఇంతకుముందు మా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్నట్టు వెంకటరెడ్డి గారు గుర్తు చేశారు ఒక మాట. భారతీయ జనతా పార్టీ ఇందాక స్వాతంత్రోద్యమంలో కానీ, భారత రాజ్యాంగ రచనలో కానీ 5 తరాలని చెప్పిండు కదా. భారతీయ జనతా పార్టీ నుంచి స్వాతంత్రోద్యమం కోసం ఒక రక్తం చెందించిర్రా, ఒక త్యాగం చేసిర్రా, ఏం చేసిర్రు ఈ దేశం కోసము సమాధానం తెలియకుండా మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం, దేశం కోసం యావత్ ఆస్తులను వాళ్ళ ఇంటిని పార్లమెంటుగా ఇచ్చినటువంటి ఘనత గాంధీ కుటుంబం అనేది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ నాయకులు. దాంతోపాటు ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు హక్కా కాదా? అలాంటి ఓటు హక్కును ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తున్నటువంటి ఈసీ, ఈ ప్రధానమంత్రితో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి ఎల్ఓపి లీడర్ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉందా లేదా వారు ఓటర్ అధికార యాత్ర బీహార్లో ప్రారంభించిన తర్వాత వారు ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేయడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని లేదా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేయదగినటువంటి పనా కాదా? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి, ఒక జర్నలిస్ట్గా మీరు కూడా. అది చేయకుండా ఏదైతే 66 లక్షల ఓట్లు అక్కడ గల్లంతైనాయో అవి ఎందుకు గల్లంతైనాయి, ఏ కారణం చేత, ఉన్నటువంటి వాళ్ళని లేనటువంటి వాళ్ళను ఉన్నట్టుగా ఎందుకు చిత్రీకరించవలసిన అవసరం వచ్చింది? ఇందాక 75 వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగానికి తూట్లు వచ్చే విధంగా ఎక్కడైతే 18 సంవత్సరాలు నిన్నటువంటి అందరికి కూడా విద్యతో సంబంధం లేకుండా వయసుతో 18 సంవత్సరాలు నిన్నటువంటి వారందరికి కూడా, అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఓటు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమైన భావంతో ఓటు హక్కు కల్పిస్తే భారతీయ జనతా పార్టీ లేదా ఈసీ వారి ఆలోచనల మేరకు ఏం చేస్తుందో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా. మరి దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు గల్లంతైనాయో, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం వారి ప్రాథమిక హక్కు, ఆ హక్కును కాలరాస్తున్నటువంటి ఈసీ సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం అంటే ఎంతవరకు సమంజసం? ఎస్, అఫిడవిట్ అడుగుతూ ఉన్నారు. మరి ఎవరైతే దాన్ని ప్రస్తావించిండ్రో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ అఫిడవిట్ అడగకుండా ఓన్లీ ప్రతిపక్ష నాయకుడిని మాత్రమే అఫిడవిట్ అడగడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా ఏదైతే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి మేము అప్పుడే సమాధానం చెప్తామంటే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుందా లేదా? ఏ కామన్ మ్యాన్ చూసినా కూడా అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. గౌరీ సతీష్ గారు, ఏదైతే మీరు 66 లక్షల ఓట్లకు సంబంధించి మాట్లాడారో వాటికి సంబంధించి కూడా మేము వెబ్సైట్ లో పెట్టాము, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు సండే రోజు పెట్టిన మీడియా మీట్ లో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరైతే ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి లిస్టు వారి సొంత వెబ్సైట్ లో తీసుకున్నదా లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో తీసుకున్నదా కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అడ్రస్ తో పాటు వారు ఉన్నటువంటి వారు మీరు లైవ్ లో చూశారు కదా, చాలా మంది ఉన్నటువంటి వాళ్ళని చనిపోయినట్టుగా ఒకరి 36 ఏళ్ల వయస్కురాలను 124 ఏజ్గా సంబోధిస్తూ వాళ్ళని ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ తప్పుల తడక ఎప్పుడు చరిత్రలో 75 వసంతాల్లో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకు కనిపించిందా? భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికైనా, ఏ విశ్లేషకునికైనా, ఏ రాజకీయ నాయకునికైనా ఇలాంటి పరిస్థితి కనిపించిందా? ఒక్కొక్క నియోజకవర్గంలో 200 ఓట్లతోటి, 100 ఓట్లతోటి, 10 ఓట్లతోటి, 4 ఓట్లతోటి గెలిచినటువంటి దాఖలను ప్రత్యక్షంగా చూసాం కదా. అలాంటిది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 నుంచి 4 లక్షల వరకు గల్లంతైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినట్టా కాదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి ఏదైతే స్వయం ప్రతిపత్తి అడుగుతున్నారు కదా వాళ్ళు, మీరు ఏదైతే చెప్తున్నారో ఆధారాలతో కూడిన అఫిడవిట్ ఇవ్వండి. ఒకవేళ కాదు అంటే ఇది రాజకీయ కోణంగా అంటే మీరు నిరాధారమైనటువంటి విమర్శలుగానే చూస్తాము అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. 2022లో సమాజ్వాదీ పార్టీ 18,000 సమాజ్వాదీ పార్టీ కార్యకర్తల ఓట్లను మీరు గల్లంతు చేశారు. దానికి అఫిడవిట్ ఇచ్చాం. 2025 అయింది, ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు. అంటే అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ గా అటానమస్ బాడీగా వారు సమాధానం చెప్పాలా, రాజకీయ పార్టీకి సమాధానం చెప్పాలా?
ఎవరికి సమాధానం చెప్పాలి? రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలా ఎలక్షన్ కమిషన్కు, లేదా ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు సమాధానం చెప్పాలా? ఎస్, ప్రజాస్వామ్యంలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా రాజకీయ పార్టీలకు వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాన్ని. అదే కదా ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించినటువంటి అంశం. అది మర్చిపోయి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఏదైతే స్క్రిప్ట్ ఇస్తూ ఉందో దాన్ని చదివితే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ రక్షిస్తున్నట్టు, ఎక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా సహించారనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి కదా. దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే కదా ఇందాక మా వెంకటరెడ్డి గారు అన్న బీఆర్లో ఓడిపోతున్నామని చెప్పి. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఎన్నికలు కదా నిర్ణయించాల్సింది. అంటే వీళ్ళు ముందే ఫిక్స్ అయి ఉన్నారు, ఎస్ వారిని ఓడగొడతాం, కానీ ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది ఎవరిని ఎవరు ఏ విధంగా ఓడగొడతారు, ఎవరిని ఎవరు ఏ విధంగా వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు అనేది ఓటు ద్వారా కదా నిర్ణయించాల్సి. ఇప్పుడు ఇది ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే ఉందో ఓటర్ జాబితాకు సంబంధించి, ఇది గతంలో మీరు కూడా చాలా చోట్ల ఇటువంటి ఓట్లు ఉన్నాయి, దీని పట్ల ఒక సర్వే జరగాలి, అంటే దొంగ ఓట్లను తీసేయాలి, లేని వాళ్లకు కల్పించాలి అన్నటువంటివి, ఇది కూడా మీది ఉంది ఆందోళన. ఇది ఒక సర్వే, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లోటుపాట్లు తప్పొప్పులు ఉంటే వాటిని సవరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో అలా కాదు, మొత్తం బీజేపీకు సపోర్ట్ చేసే విధంగానే ఈ సర్వే జరుగుతోంది అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మనం ఏమంటామంటే భారతదేశంలో ఒక యూనిక్ కార్డు కోసం ఆధార్ కార్డు ఇచ్చినాం. ఓటర్ కార్డుతో పాటు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కానీ ఆధార్ కార్డుకు ఓటర్ కార్డుకు ఎందుకు లింకు చేయరు? దాంతోపాటు ఒక 1 man 1 vote అనే విధానానికి ఎందుకు వీళ్ళు చట్టం తీసుకొస్తలేరు? సతీష్ గారు ఇప్పుడు ఆ డిమాండ్ చేశారా మీరు? అసలు 100% అండి. ఆధార్ తో డిమాండ్ ఎక్కడ వినిపించట్లేదు, ఓట్ చోరీకి సంబంధించి మాత్రమే వినిపిస్తోంది. ఎక్కడైతే ఓట్ చోరీ జరుగుతూ ఉందో ఒకరొకరికి 10 చోట్ల ఓట్లు ఉన్నాయో, ఒక రాష్ట్రంలో ఓటేసి ఇంకో రాష్ట్రంలో ఓటేస్తున్నారు, ఒక ప్రాంతంలో ఓటేసి ఇంకో ప్రాంతంలో ఓటేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఉన్నటువంటి మార్గం కదా. దాన్ని ఏ విధంగా అరికట్టాలని ప్రతిపక్షాలను పిలిచి మాటలు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఒకసారి వెంకటరెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటా, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటా ప్లీజ్.